అభివృద్ధి ఏ ఒక్క రంగానికో పరిమితం కాకూడదు. అవకాశం ఉన్న ప్రతి చోట పురోగతి సాధించాలి. ఇలా లక్ష్యం పెట్టుకుని పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఏ రంగాలకు ఎంత ప్రోత్సాహకాలు అందించాలని స్పష్టమైన లెక్కలు వేస్తోంది. అందులో భాగంగానే విమానయాన రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా మార్చాలని అనుకోవడమే కాదు, అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. 5 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రత్యేకంగా ఏవియేషన్ పాలసీ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక అంతర్జాతీయ అనుసంధానం పెంచడంతో పాటు పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని సంకల్పించింది. ఈ నూతన పాలసీ ద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాత విధానాలకు స్వస్తి పలకాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాలు తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇది. అందుకే ప్రతి రంగంలోనూ సంస్కరణలు తీసుకురావాలని చూస్తోంది. అలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించిన రంగం విమానయానం. ఈ రంగంలో దాదాపు 10 ఏళ్ల క్రితం నాటి పాత విధానమే కొనసాగుతోంది. ఇప్పటి అవసరాలకు తగ్గట్టు అందులో మార్పులు చేర్పులు చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా విమానయాన పాలసీ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఇప్పటికే కేబినెట్ లో ఇది ఆమోదం కూడా పొందింది. 2026-31 మధ్య కాలంలో, అంటే 5 ఏళ్ల పాటు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని తగ్గట్టుగా ముందుకు వెళ్లనున్నారు. ముఖ్యంగా ఈ రంగంలో పెట్టుబడులు భారీ మొత్తంలో రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో దేశంలోనే టాప్ 5లో రాష్ట్రాన్ని నిలబెట్టాలని చూస్తోంది. అంతర్జాతీయ అనుసంధానత పెంచడం, పారిశ్రామికంగా పురోగతి సాధించడం, పెట్టుబడులు రాబట్టుకోవడం కొత్త ఏవియేషన్ పాలసీ ప్రధాన లక్ష్యాలివి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే దేశంలోనే విమాన ప్రయాణికుల సంఖ్య పరంగా చూస్తే ఏపీ వాటా ప్రస్తుతానికి 1.5% ఉంది. కొత్తగా తీసుకొస్తున్న పాలసీతో ఈ వాటాను 2035 నాటికి 4% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అదే 2047 నాటికి 7% పెంచాలని భావిస్తోంది. అందుకనుగుణంగా ప్రతి 150 కిలోమీటర్లకు ఓ విమానాశ్రయం అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. డొమెస్టిక్ నెట్వర్క్ ను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయనుంది. భారీగా ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ఈ విధానం రూపొందించింది. 2030 నాటికి ఏరోస్పేస్ తయారీ రంగానికి 9,575 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుంది. పీపీపీ పద్ధతిలో విమానాశ్రయాల అభివృద్ధి, అత్యాధునిక సాంకేతికత, పర్యావరణ హిత గ్రీన్ ఏవియేషన్, సస్టైనబుల్ ఫ్యూయల్ కు పెద్దపీట వేయనుంది. 7 లో కాస్ట్ విమానాశ్రయాలను, 10కి పైగా వాటర్ డ్రోమ్స్, హెలిపోర్టులను నిర్మిస్తూ సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేయడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఏరోస్పేస్ తయారీ, మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్, ఎంఆర్ఓ హబ్ల ఏర్పాటుకు క్లస్టర్లను అభివృద్ధి చేయనుంది. వీటన్నింటినీ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ సరుకు రవాణాలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఏవియేషన్ వర్సిటీ ద్వారా కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందే మొదటి 1000 మందికి గరిష్టంగా 10 లక్షల వరకు స్కాలర్షిప్లను ప్రకటించనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం కల్పించడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాజధాని అమరావతి నుంచి 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న అన్ని ప్రధాన పట్టణాలకు కనెక్టివిటీని పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఏపీ ఏవియేషన్ పాలసీలో అమరావతి విమానాశ్రయానికి అత్యంత ప్రాధాన్యత దక్కింది. రాజధాని ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దనున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమాన నెట్వర్క్ ను బలోపేతం చేసేందుకు దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, అనంతపురం జిల్లాల్లో నూతన విమానాశ్రయాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలని పాలసీలో స్పష్టమైన గడువులను నిర్దేశించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను పెంచనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఎయిర్పోర్టుల నుంచి దేశంలోని 25కు పైగా నగరాలకు కనెక్టివిటీని రెండింతలు చేయాలన్నది ఈ కొత్త పాలసీలోని ప్రధాన అంశం. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీ నుంచి నేరుగా 10కి పైగా కొత్త అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మనకున్న మేజర్ ఎయిర్పోర్ట్స్ కనుక తీసుకుంటే అవి మేజర్ అంటానికి కూడా లేదు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఇవన్నీ ఒక మీడియం స్టేజీలో కూడా ఇవాళ లేవు. సో ఈ ఎయిర్పోర్ట్స్తో పాటుగా ఉడాన్ స్కీమ్ను ఒకటి వినియోగించుకుని కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కానీ కొత్త ఎయిర్పోర్ట్స్ ఓవరాల్గా ఒక 9 ఎయిర్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలి. వీటితో పాటుగా ఏంటంటే ఎంఆర్ఓ ఫెసిలిటీస్, మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఆపరేషనల్ ఇష్యూస్కి సంబంధించి ఈ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయాలని చెప్పి ఇది ఒక అద్భుతమైన చర్య. ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఒక ఏవియేషన్ పాలసీ అనేది నాకు తెలిసినంత వరకు ఏ స్టేటు తీసుకొచ్చి ఉండదు. సో ఇవన్నీ చంద్రబాబు గారు ఇట్లాంటి ఈ వినూత్న ఆలోచనలతో ఒక్కొక్క సెక్టార్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఇట్లాంటి పాలసీలను తీసుకురావడం చాలా సంతోషకరం. భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత విశాఖ కేంద్రంగా ఇప్పటి వరకు ఉన్న అంతర్జాతీయ సర్వీసులు రద్దవుతాయి. ఇక రాజధాని అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ గేట్వేగా మారనుంది. విశాఖ, విజయవాడ నుంచి అందుబాటులో ఉన్న సర్వీసులలోని లోపాలను సవరించనుంది ప్రభుత్వం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ సిద్ధమవుతోంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఏవియేషన్ క్యాటరింగ్, స్పెషలైజ్డ్ ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ లాంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక ఈ కొత్త ఏవియేషన్ పాలసీ అమలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ లాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ APADCL ద్వారానే జరుగుతాయి. అంతేకాదు విమానాశ్రయ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, పెట్టుబడిదారుల సహకారం, సమన్వయం లాంటి ప్రక్రియల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నారు. ఎయిర్ కనెక్టివిటీ విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, అట్లా తిరుపతి నుంచి కానీ, మిగిలిన చిన్న ఎయిర్పోర్ట్లు ఉన్న వాటి నుంచి కానీ ఎక్కడికైనా ఈరోజు మార్నింగ్ వెళ్ళి పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి అదే రోజు ఇంటికి రావాలంటే 1-2 సిటీస్ తప్ప మిగిలిన సిటీస్కి లేవు ఆ రకమైన కనెక్టివిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ ఏవియేషన్ పాలసీ వల్ల దాదాపు చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. చిన్న ఎయిర్పోర్టు తక్కువ ఖర్చుతో చేయగలిగిన ఎయిర్పోర్ట్ని అట్లా చేసి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే రోడ్డు కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, వాటితో పాటు ఎయిర్పోర్ట్లో కార్గో కనెక్టివిటీ కూడా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అతి తొందరలో దేశంలో ఒక ముఖ్యమైన భూమిక ఏవియేషన్ రంగంలో తయారవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. గ్లోబల్ ఎయిర్ కార్గో మార్కెట్లో ఏపీ వాటాను 2035 నాటికి ఏకంగా 5% పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక కార్గో హబ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు పాలసీలో ప్రభుత్వం రాయితీలు అందించనుంది. పీపీపీ విధానంలో నిర్మించే ఎయిర్పోర్టు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF కింద 20% నిధుల గ్రాంట్ ఇవ్వనుండగా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మరో 20% అదనపు నిధులు సమకూరుస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100% మినహాయింపు ఇవ్వనుంది. కొత్త రూట్లలో విమానాలు నడిపే ఎయిర్లైన్స్ సంస్థలకు సర్కార్ ప్రోత్సాహకాలు అందించనుంది. మొదటి 3 ఏళ్ల పాటు పార్కింగ్, ల్యాండింగ్ ఛార్జీలను పూర్తిగా రీఎంబర్స్ చేయనున్నారు. ఈ ఏవియేషన్ పాలసీలో అమరావతి విల్ బి ద బిగ్గెస్ట్ ఏవియేషన్ హబ్ అండ్ ఇంటర్నేషనల్ గేట్వే ఫ్రమ్ ద ఎంటైర్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. దాంతో పాటు దే ఆర్ గోయింగ్ టు డెవలప్ 9 న్యూ ఎయిర్పోర్ట్స్ అండి. 9 న్యూ ఎయిర్పోర్ట్స్ కాకుండా దే ఆర్ గోయింగ్ టు డెవలప్ 10 వాటర్ డ్రోమ్స్ అండి, where seaplanes will take off. ఇది కాకుండా they have come out with a very attractive policy to attract foreign flyers, aviation companies to ఆంధ్రప్రదేశ్. ఒక 3 సంవత్సరాల వరకు వీళ్ళకి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు ల్యాండింగ్ ఛార్జెస్ ఉంటాయండి, పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి, రూట్ నావిగేషన్ ఛార్జెస్, ఇవన్నీ కూడా 3 years వరకు దే ఆర్ ఎగ్జామ్టింగ్ ఆల్ దీస్ ఛార్జెస్ అండి. స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఎగ్జామ్టింగ్ ఫ్రమ్ ఆల్ దిస్ ఎయిర్పోర్ట్ ఎనీ న్యూ ప్లేయర్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఆల్ దిస్ ఛార్జెస్. ఇది కాకుండా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తారంటే ఒక రూట్ నుంచి ఇంకొక రూట్, కొత్త రూట్కి వెళ్తాకే ఏమైనా లాస్ వస్తే ఆ లాస్ కూడా మేము భరిస్తాం. ఇట్స్ ఇంపార్టెంట్ రూట్ అని స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్లస్ సబ్సిడీ ఆల్సో. కొత్త దేశీయ మార్గాల అభివృద్ధి కోసం వేరియబుల్ టారిఫ్ ప్లాన్ అమలు చేయనుంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ లో రూట్లు దక్కించుకున్న సంస్థల ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు
VGF సాయాన్ని అందించనున్నారు. ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్, MRO క్లస్టర్ల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు స్థిర మూలధన పెట్టుబడి FCIపై 20% రాయితీని 5 ఏళ్ల పాటు అందిస్తారు. నిర్దేశిత వ్యవధిలో లక్ష్యాలు చేరుకుంటే అదనంగా 10 నుంచి 15% వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏవియేషన్ వర్సిటీ, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ FTO ఏర్పాటు కానున్నాయి. ఇందులో చేరే జనరల్ అభ్యర్థులకు కోర్సు ఫీజులో 50%, గరిష్టంగా 10,000 వరకు సాయం అందిస్తారు. అదే సమయంలో BC, SC, ST విభిన్న ప్రతిభావంతులైన మహిళా అభ్యర్థులకు శిక్షణ వ్యయాన్ని 100% ప్రభుత్వమే భరిస్తుంది. పైలట్ శిక్షణ కోసం వాడే టర్బైన్ ఫ్యూయల్ వ్యాట్ పై 50% రాయితీ కూడా ఉంటుంది. ఇలా కొత్త ఏవియేషన్ పాలసీ ద్వారా విమానయాన రూపురేఖలు మార్చనుంది ప్రభుత్వం.